నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా సకల కార్యసిద్ధికి, శనిదోష నివారణకు ఎటువంటి ప్రత్యేకమైన పరిహార మార్గాలను పాటించాలో పరిశీలిద్దాం. శనివారం సందర్భంగా నవగ్రహాలలో శని విగ్రహానికి తైలాభిషేకం చేయటం, జమ్మి చెట్టుకు, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అలాగే నలుపు రంగు వస్త్రాన్ని, నల్ల నువ్వులను, నల్ల ద్రాక్ష పండ్లను జమ్మి చెట్టు దగ్గర ఉంచి ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే శనివారం సందర్భంగా ఒక గ్లాసులో పాలు తీసుకొని ఆ పాలలో కొద్దిగా పంచదార కలిపి మర్రి చెట్టు మొదట్లో ఆ పాలు పోసి తడిసిన మట్టిని నుదుటన తిలకంలా ధరించడం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు ఇనుము వస్తువులను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా, అలాగే కాకులకు, నల్ల చీమలకు తీపి పదార్థాలు ఆహారంగా వేయటం ద్వారా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శనివారం రోజు నల్లటి ఆవుకు దాణా తినిపించడం ద్వారా కూడా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలలో గోచారపరంగా ఉన్న శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, శని విగ్రహం దగ్గర ఒక నలుపు రంగు వస్త్రాన్ని ఉంచటం, పిడికెడు నల్ల నువ్వులు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం దగ్గర ఉంచి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకుని చక్కటి అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శనీశ్వరుల వారు స్తోత్ర ప్రియుడు కాబట్టి శనివారం నాడు దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శని సప్తనామావళి చదువుకోవటం ద్వారా కూడా శనిదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం రోజు స్తోత్రాలు చదవలేని వాళ్ళు ఎవరైనా సరే శనైశ్చర, మందగమన, సూర్యపుత్ర, ఛాయాసుత, జ్యేష్ఠ పత్ని సమేత, యమ ప్రత్యధిదేవ, గృద్రవాహాయ అనేటటువంటి ఈ సప్తనామాలను చదువుకున్నట్లయితే ఏలిన నాటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే శనీశ్వర్ల వారికి సంబంధించిన 10 నామాలు ఉన్నాయి. ఈ 10 నామాలు శనివారం నాడు స్మరించుకున్నట్లయితే అష్టమ శని, అర్ధాష్టమ శని, ఈ గోచారపరమైనటువంటి శనిదోష తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ 10 నామాలు మనం పరిశీలిస్తే శనైశ్చర, కోణ, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, శౌరి, మంద, ఈ 10 నామాలను స్మరించుకోండి. శనైశ్చర, కోణ, పింగళ, బభ్రు, కృష్ణ, రౌద్ర, అంతక, యమ, శౌరి, మంద, ఈ 10 నామాలు శనివారం నాడు స్మరణ చేసుకుంటే గ్రహచార పరంగా కానీ, గోచార పరంగా కానీ శనిపరమైనటువంటి ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకమైన విధి విధానాలను శనివారం నాడు పాటించండి. శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని ఉత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన హనుమత్ జయంతి పర్వదినం సందర్భంగా ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో హనుమంతుల వారిని ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఉదయంబున లేచి ముదముతో వండుచు తినుచు పండుచు నిన్ను తెలియలేదు, దారాసుతాదుల ధనమోహముల నమ్మి శాశ్వతం బంచు నీ స్మరణ లేదు, వ్యర్థ ప్రసంగాళినాసతో సల్పుచు ప్రొద్దుపుచ్చుచు నిన్ను పొగడలేదు, వృధయైన చుట్టాల విందు పొందులలో స్థిరమతి నిన్ను పూజింపలేదు, ఇట్టి మూఢుడ ఆత్మజనేచ్ఛద విలియుంటి భవబంధ విచ్ఛేదముందుటెట్లో హరిపద విధేయ ఉన్నవపుర సుగేయ అఖిల రిపుకులాజేయ వీరాంజనేయ. ఓ వీరాంజనేయ స్వామి, ఉదయంబున లేచి ముదముతో వండుచు తినుచు పండుచు నిన్ను తెలియలేదు. పొద్దున్నే లేవటం, చాలా ఆనందంగా కావలసినటువంటి రుచికరమైన ఆహార పదార్థాలన్నీ తెచ్చుకుని వండటం, తినటం, పడుకుని నిద్రపోవటం,
మళ్ళీ పొద్దున్నే లేవటం, ఇదే పని చేయటం. దీనితో నీ గొప్పదనాన్ని తెలుసుకోలేకపోయానయ్యా. నీ కథలు చదవటం కానీ, సద్గురువులు చెబితే వినటం కానీ, ఒక దేవాలయానికి వెళ్ళటం కానీ, ఒక పురాణం వినటం కానీ ఏమీ చెయ్యకుండా పొట్ట పోసుకోవటానికి పొద్దుపుచ్చేశాను ఈ జీవితం అంతా. దారాసుతాదుల ధనమోహముల నమ్మి శాశ్వతం బంచు నీ స్మరణ లేదు. భార్యాబిడ్డలను పోషించటం, భర్తని బిడ్డలను పోషించటం, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టటం, నిరంతరం ఈ గందరగోళంలో చిక్కుకుని కనీసం ఆంజనేయ స్వామి యొక్క కథని కూడా తెలుసుకోలేటువంటి పరిస్థితిలో ఉన్నానయ్యా. ఎందుకనంటే ఆ హనుమంతుని గురించి తెలుసుకోవటం అనేది ఏదో చిన్న కథ కాదది, ఒక వ్యక్తి కాదు, ఒక పాత్ర కాదు. ఆ ఆంజనేయ స్వామి కథ, ఆయన యొక్క తత్వము, దాన్ని తెలుసుకోకపోతే జీవితానికి నష్టం. అటువంటి బాధ కలిగి అటువంటి వాళ్ళని చూచి రచించినటువంటిది ఈ పద్యం. ఈ కవికి తెలియక కాదు, ఇవన్నీ కూడా కవి ఆపాదించుకుంటాడు. ఆపాదించుకుని ఈ లక్షణాలన్నీ కూడా భగవంతుడికి నివేదించుకుంటూ ఇటువంటి పద్యరచనలు చేస్తారు. వ్యర్థ ప్రసంగాళి నాసతో సల్పుచు ప్రొద్దుపుచ్చుచు నిన్ను పొగడలేదు. వ్యర్థ ప్రసంగంతోనూ గడిచిపోతూ ఉంటుంది జీవితం. ప్రొద్దుపుచ్చుచు నిన్ను పొగడలేదు. వృధయైన చుట్టాల విందు పొందులలోన స్థిరమతి నిన్ను పూజింపలేదు. ఇట్టి మూఢుడా ఆత్మజనేచ్ఛతవిలి. ఇంతటి మూఢస్థితిలో నేను బతికానయ్యా ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ ఆత్మోద్ధరణకి నాకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు భవబంధ విచ్ఛేదముందుటెట్లో, మళ్ళీ మళ్ళీ జన్మించకుండా మోక్షాన్ని పొందటం ఎట్లా? ఓ స్వామి, ఈ చివరి వయస్సులో నీ గురించి తెలుసుకుని నీలాగా బతకలేకపోయానే, కనీసం నీ గురించి ఇంతవరకు తెలుసుకోలేకపోయానే అని బాధపడుతూ ఈ ఆత్మోద్ధరణ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నానయ్యా. ఈ భవబంధ విమోచనం ఎప్పుడు జరుగుతుంది అంటూ ఆర్తితో జిజ్ఞాసువై ఆ ఆంజనేయ స్వామికి శరణాగతుడై అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన భక్తి తత్పరులు, పండిత కవులు శ్రీ ఉన్నవ రామకృష్ణ కవీశ్వరుల వీరాంజనేయ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. జై వీరాంజనేయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మనం దైవ ఆరాధనలో ఉపయోగించేటువంటి వివిధ రకాలైనటువంటి నూనెల యొక్క ప్రభావం మనకి విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఎప్పుడైనా సరే దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దీపారాధన ఆచరించడం సంప్రదాయం. దీపపు కొందులు ఎడమవైపు కుడివైపు రెండు వైపులా కూడాను ఉంచుకొని దీపారాధన చేయటం ఒక సంప్రదాయం. లేక ఒకే కుందిలో 5 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసేటువంటి సంప్రదాయం కూడా ఉంది. అయితే నూనెల విషయంలో కేవలం ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె లేక విప్ప నూనె ఇటువంటి నూనెలతోనే దీపారాధన చేయాలి తప్ప శనగ నూనెతో దీపారాధన అనేటువంటిది చేయటం సమంజసమైనటువంటి విషయం కాదు. మట్టి ప్రమిదలోనైనా సరే దీపారాధన చేయవచ్చు, కానీ స్టీలు ప్రమిదలో మాత్రం దీపారాధన చేయటం మంచిది కాదు. అలాగే దీపారాధనను మనం ఆచరించేటప్పుడు కేవలం ఆ దీపారాధన కుందిని నేల మీద పెట్టకూడదు. దాని కింద ఆచ్ఛాదన ఉండాలి. అంటే తప్పనిసరిగా శుభకరమైనటువంటి గుర్తు, స్వస్తిక్ గుర్తు వేసి దానిపైన తమలపాకును ఉంచి దానిపైనే దీపారాధన కుందిని ఉంచి మనం నిత్యం కూడాను దీపారాధన చేయటం చాలా గొప్ప విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దీపారాధన ఆచరించేటువంటి సమయంలో కూడాను ఆత్మ పరమాత్మ పరంజ్యోతి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకొని
ఈ జీవితం త్వరగా ముగించి పరమాత్మలో ఐక్యం కావాలి అనేటువంటి భావనా పరంపరలో దీపారాధన చేయాలి. ఇది సనాతన సంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:38 తిథి నవమి సాయంకాలం 5:44 వరకు, నక్షత్రం శతభిషం ఉదయం 11:18 వరకు, వర్జం సాయంకాలం 5:39 నుంచి 7:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:29 వరకు, అమృతకాలం రాత్రి 3:10 నుంచి 4:45 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకౌరుకు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12 గంటలకి. నేటి విశేషాలు: శనివారం చండికా పూజ. ముఖ్యంగా కలౌ చండీ వినాయకౌ అని కలియుగంలో చండీ పూజ, వినాయక పూజ అనేవి చాలా త్వరితంగా సిద్ధిని కలగజేస్తుంటాయి, కార్యసిద్ధినిస్తుంటాయి అన్నమాట. అందుకని మనం ఆ చండికాదేవిని ఆరాధించుకోవడం ద్వారా మనపై ఇతరులకు కోపాలున్నా, మనకు అనవసరంగా ఇతరులపై కోపాలున్నా అవన్నీ తొలగిపోయి ప్రశాంత చిత్తంతో, సౌముఖ్యంతో అందరి యొక్క మధ్య మానసికంగా సయోధ్య ఏర్పడుతుంది. ఇంకా విశేషం శనివారం. శనివారం శని దోష నివారణకు ప్రత్యేకమైన దివసం. సామాన్యంగా ఈ సంవత్సరం మిగిలిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే శని ఒకసారి ముందుకెడుతున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ ముందుకెడుతున్నాడు. ఈ కారణం వల్ల మనకు ఎక్కువ రాసులు శనిదోషయుక్తములు అవుతూ ఉన్నాయి. అందువలన మనం ఈ శన్యారాధన చేసుకోవడం ద్వారా ఆ దోషాలని అధిగమించవచ్చు. ఏం చేయాలి అంటే శనివారం నాడు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో కాస్త పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆవులకు కాస్త గడ్డి వేయడం, పక్షులకు కాసిన గింజలు వేయడం, చీమలకు కాస్త నూక వేయడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం, అప్పాలు నివేదన చేయడం, వడమాల సమర్పించడం, ఆ ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయడం, సింధూర పూజ చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోష పరిహారకాలు. అంటే శని మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడనమాట మనం వీళ్ళని ఆరాధించడం ద్వారా. అందుకని ఈ ఆరాధనలు చేసుకోవడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. చిరునవ్వుకు ఖర్చు లేదు, కానీ దాని విలువ అమూల్యం. కంటికి కనిపించేవన్నీ గమనించినా, మంచి వస్తువే కొన్నట్టు మనసులో వచ్చే ఊహలన్నిటినీ పరిశీలించినా ఆచరణలో మంచి జరిగేలా చూసుకోవాలి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబ
స్థూలమౌక్తికశోభినాశం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృదుమదోజ్వల పాదదేశం. మహామాయ విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ యొక్క పట్టపురాణి అంటే పరబ్రహ్మకు అవిభాజ్య అయిన ఓ శక్తి, నువ్వు ఈ ప్రపంచాన్ని తిప్పుతున్నావమ్మా. తిప్పడమే తికమకండి. ఎంత తికమకంటే నువ్వు అభిన్నాకారమా భిన్నాకారమా ఏదో తేల్చే గొడవ కంటే రెండూ నువ్వే అనడం హాయిగా ఉన్నదమ్మా. అభిన్నమైన ఆకారము నువ్వే, భిన్నాకృతివి నువ్వే, అచిదాకృతి నువ్వే, చిదాకృతి నువ్వే, అనహంతా నువ్వే, అహంతా నువ్వే. ఇప్పుడు వీటి పరిశీలిద్దాం. అభేదాకృతి అంటే ఏమిటి అంటే సృష్టిలో మనకు కనబడేది మాత్రం భిన్నత్వమే. దేనికి? దృష్టికి. మనకున్న ఇంద్రియ దృష్టికి కనబడేదంతా భిన్నత్వమే. రకరకాల ఉపాధులు, నిప్పోలా ఉంటుంది, నీరోలా ఉంటుంది, ఇలా అంతా భిన్నత్వమే. నిప్పు నీరు ఒకేలా ఉన్నాయా? కానీ భిన్నములుగా కనబడుతున్నాయి. ఈ భిన్నములుగా కనబడుతున్న ప్రకృతి అంతా ఎవరు? అమ్మవారి రూపమే. అయితే భిన్నములుగా కనబడుతున్న ప్రకృతి యందు అభిన్నముగా ఉన్న చైతన్యం కూడా అమ్మవారే. నిప్పు వేరు నీరు వేరు అవచ్చు, కానీ నిప్పులోనూ నీరులోనూ ఉన్న పరమాత్మ చైతన్యం మాత్రం ఒక్కటే. కనుక నిప్పుగా నీరుగా భిన్న భిన్నములుగా కనబడుతున్నటువంటి ఉపాధి దృష్టితో భిన్నముగా కనబడుతున్న జగము నువ్వే. ఆ భిన్నత్వమునందు చైతన్య రూపముగా ఏకముగా ఉన్నది నువ్వే తల్లి. రెండూ నువ్వే. ఇది దర్శించగలగాలండి. అదేవిధంగా అచిదాకృతి చిదాకృతి. అచిత్ అంటే జడం, చేతనత్వము చైతన్యము లేనిది గనక జడం. జడము నువ్వే, చైతన్యము నువ్వే. చిచ్చక్తి చేతనారూప జడశక్తిర్జడాత్మిక. అది ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ సృష్టిలో చేతనాత్మకమైన జగత్తు నువ్వు, అదొకటి. ఇప్పుడు మనం పరిశీలించేది ఒక రమ్యమైన భావం ఉన్నది చూడండి. అందుకే మూకపంచతి ఊరికినే అందేది కాదు, ఆలోచించేవాడికి మూకపంచతి. ఈ అందమైన మాట చూడండి. అచిదాకృతి చిదాకృతి పరిశీలిద్దాం. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక ఒక అర్థం అక్కడ పెడదాం. ఇప్పుడు అచిత్తు చిత్తు అంటే చూద్దాం. ఇప్పుడు శరీరాది ఉపాధులు అచిత్, అంతే కదా. ఇప్పుడు శరీరం జడం ఒప్పుకుంటాం. ఒప్పుకోపోయినా కనీసం ఇన్నాళ్ళు వేదాంతం విన్నాం కనుక అనుకుందాం. ఈ శరీరాది ఉపాధులని జడములే. అయితే ఈ జడములైనవి కూడా నిలకడ కలిగి పనిచేస్తున్నాయా లేదా? ఎవరి వల్ల? ఆ లోపల ఉన్న చైతన్యం వల్ల పనిచేస్తున్నాయి. కనుక ఆ చైతన్యం లోపల ఉన్నంత కాలము ఈ జడము కూడాను ఆ చైతన్య స్వరూపముగా భావించడంలో తప్పేమీ లేదు. అంతే కదండి. ఆ చైతన్యం లోపల ఉన్నది. ఉన్నప్పుడు ఈ శరీరం కదులుతోంది, చెయ్యి కదులుతోంది అన్నప్పుడు ఆ చైతన్యమే తద్రూపంలో కదులుతోంది. లేకపోతే ఇది తయారైన తర్వాత చైతన్యం ప్రవేశించిందా? ఒక కొండ చేసాక నీళ్లు పోసినట్టుగా ఈ జడమైన శరీరం తయారయ్యాక చైతన్యం ప్రవేశించిందా? కొంచెం ఆలోచించండి. ఇక్కడ చైతన్యం అంటూ ఒకటి ఉండడం వల్లే ఇదంటూ ఒకటి తయారైంది. ఈ తయారీ దశలోనే చైతన్యం ఉన్నది, తయారయ్యాక చైతన్యం ఉన్నది. ఈ తయారైన వస్తువు నశించిపోయినా చైతన్యం ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు కనబడుతున్నప్పుడు అచిత్తుగా కనబడుతున్నప్పుడు నీ రూపమే. ఫలానా వాడు ఫలానా శరీరంతో ఒక మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏమండి మీ శరీరం మాట్లాడింది కానీ మీరు మాట్లాడలేదండి అని అంటామా? తద్రూపంగా వ్యక్తమైంది వాడి చైతన్యమే కదా. కనుక వీటి యందు వ్యక్తమవుతున్న చైతన్యముగా ఆవిడ్ని చూస్తున్నాం. అభిదాకృతి భిదాకృతి అచిదాకృతి చిదాకృతి. అనహంత త్వం అహంత. అహంకారం నీ రూపమేనమ్మా, నువ్వు అసలు అహంకారమే లేదమ్మా అన్నాడు. ఇక్కడ అహంకారం తొలగించుకోమంటాడు శాస్త్రం, అహంకారం ఏంటో తెలుసుకోమంటుంది అదే శాస్త్రం. చాలా చిత్రంగా ఉందండి. అరుణాచలం మనుచు స్మరించు వారలకు అహము తొలగించదు అరుణాచల. అహం తొలగించుకో అని చెప్తున్నాడు అక్కడ జీవన్ముక్తుడు రమణుల వారు. మళ్ళీ అహమేంటో తెలుసుకో అన్నారు. అహం తొలగించుకోమంటున్నారు, అహమేంటో తెలుసుకోమంటున్నారు. ఇదేమిటి చిత్రం? దాన్ని తొలగించేసి ఇంక తెలుసుకునేదేముంది? తెలుసుకున్నాక తొలగించేదేమున్నది? పరిశీలించండి. మాయే ఆవిడ, భ్రమింపజేసే శక్తి ఆవిడ. అది దాటడం మహా కష్టం, అది దాటించేదే ఆవిడే. మళ్ళీ చూడండి ఇక్కడ ఎంత అందమైన మాట. నేను నీ వదులుకో, నేనేమిటో తెలుసుకో అన్నాడు. ఇక్కడ నేను వదిలితే కానీ నేను తెలియబడతాట, వదిలేస్తే తెలిసేదేముందండి ఇక్కడ? అంటే అర్థం ఏంటంటే ఏది నేను అది తెలుసుకో, నేను కాని దాన్ని నేను అనుకుంటున్నావా ఆ నేను వదులుకో. అది ఇక్కడ చెప్పడం అనమాట. కనుకనే శరీరాదుల యందు నేను ఫలానా శరీరము, నేను ఫలానా నామము అని చెప్పబడుతున్నప్పుడు ఆ శరీరంలో రూపంలోనూ నామంలోనూ నేను అనుస్యూతముగాను ఉన్నది. అంటే విడవకుండా ప్రవాహ రూపంలో అందులో ఉన్నది. నేను ఈ శరీరాన్ని అన్నప్పుడు నేను అనేది శరీరం ద్వారా వ్యక్తమవుతుందా లేదా? అప్పుడు శరీరం ద్వారా వ్యక్తమవుతున్న నేను అనే చైతన్యం ఎవరు? అమ్మవారే. శరీరము ద్వారా వ్యక్తమవుతున్న నేను అనే చైతన్యం అమ్మవారే. అలా చెప్పేటప్పుడు అది అమ్మ రూపమే.
కానీ నిజానికి శరీరాదులు అమ్మ కాదు, అంటే ఆత్మస్వరూపం కాదు అది. కానీ శరీరాదులు యందు ఆత్మ వలన అది నేను అనే భ్రాంతి కలుగుతున్నది. కానీ శరీరాదులు యందు వ్యక్తమవుతున్న నేను మాత్రం అమ్మవారే, అది తెలియాలి. అయితే శరీరాదులు నిజానికి నేను కాదు అని ఎరుక కలిగాక శరీరాదులు నేను కాదు అనడం అనహంత, శరీరాదులకు చైతన్యమిచ్చే నేను ఏదో ఆ నేనే అమ్మ అనడం అహంత. ఇది అనహంత అహంత. స్పష్టమైపోయింది కదా. అందుకు ఆ చమత్కారం అంత చక్కగా చూపిస్తున్నారు. మరి శరీరాదులు యందు వ్యక్తమవుతున్నప్పుడు నేను కాదన్నప్పటికీ వ్యక్తమవుతున్న నేను చైతన్య అమ్మవారే కదా, అది గ్రహించవలసినది. అందుకు అంత అందంగా ఇక్కడ చూపిస్తూ ఈ విధమైనటువంటిది నిజానికి నీ స్వస్వరూపం ఒకటి అయినప్పటికీ ఈ జగద్రూపంలో చూసినప్పుడు వేరేగా కనబడుతున్నదే. ఈ వేరేగా కనబడ్డం అనేది నీ యొక్క మహామాయ యొక్క స్వరూపము. అది భ్రమయసి అనే మాటలో చూపిస్తున్నారు. భ్రమయసి అంటే తిప్పుతున్నది అని ఒక అర్థము, తికమక పెడుతున్నది అని ఒక అర్థం. ప్రపంచం తిప్పడమే తికమక, తికమక లేనిది తిప్పడము లేదు. కానీ జగన్ నిర్వహణ అంతా ఈ స్వరూపంతోనే జరుగుతున్నది. అందుకు అభిధాకృతిర్భిధాకృతిరచిదాకృతిరపిచిదాకృతిర్మాత అనహంత త్వమహంత భ్రమయసి కామాక్షి శాశ్వతీ విశ్వం. ఇక్కడ శాశ్వతీ అనే మాటలు ఏంటంటే ప్రపంచాన్ని నువ్వు రకరకాలుగా తిప్పుతున్నావు, కానీ ఈ రకరకాలు తిప్పేటప్పుడు నీకు మాత్రం ఏ మార్పు లేదమ్మా. తిప్పుతున్నది నువ్వు కానీ తిరుగుతున్నది నువ్వు కాదు. అది ఇక్కడ నీకు పరిణామం లేదు. తిప్పడం తిరగడం అంటే పరిణామమే కదా. పరిణామం ప్రపంచాన్ని, నీకు పరిణామం లేదమ్మా, నువ్వు పరిణామరహితురాలిగా ఉంటున్నావు. అందుకే శాశ్వతీ అనే మాట అక్కడ చూపిస్తున్నారు. శాశ్వతీ అంటే పరిణామపేశలమైన జగత్తుకి పరిణామం కలిగించే నువ్వు మాత్రం అపరిణామము, అది శాశ్వతి. విశ్వం భ్రమయేసి, ప్రపంచాన్ని రెండు విధములుగా తిప్పుతున్నావు తల్లి అని. అంటే ప్రపంచ దృష్టితో చూస్తేనే రెండు మాటలు, కానీ తల్లి మాత్రం శాశ్వతి, ఆవిడ ఏకస్వరూపం. ఇది అంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది మూక పంచసతి కేవలం ఒక మంత్ర విద్యగా మిగలకుండా బ్రహ్మ విద్యగా ఎలా పరిణమిస్తుందో చూడండి ఇక్కడ. అందుకే శబ్దభావన, అర్థభావన, రూపభావన, తత్వభావన, ఇంకో భావన యోగ భావన. ఇన్ని భావనలు మనకు ఆర్యాశతకంలో చూపిస్తున్నారు. అందుకే ఆర్యాశతకం ఇన్నిన్ని భావనలు కనబడతాయి. మిగిలిన వాటిలో పాదం పట్టుకుంటే పాదమే, నేత్రములు పట్టుకుంటే నేత్రమే. శివ శివ పశ్యంతి సమం, ఇది ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం అండి. మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కువగా ఈ శ్లోకాన్ని ఉట్టంకిచ్చేవారు. ఎందుకంటే ఆ స్థాయికి చెందిన మహాత్ములు జీవన్ముక్తులు మెచ్చే శ్లోకం ఇది. కనుకనే ఈ శ్లోకంలో ఏదో జీవన్ముక్తావస్థ చెప్పబడుతున్నది. లేకపోతే మహాస్వామి వారు అలాగా మెచ్చుకున్నారంటే ఎంత గొప్పది. అయితే ఆయన అన్నీ మెచ్చుకున్నారు, కానీ ఎక్కువగా ఈ శ్లోకాన్ని ఉటంకించేవారు మహాత్ములు. శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షి కటాక్షిత పురుషా విపినం భవనమమిత్రం మిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. ఇది ఒక అందమైనటువంటి మాట. శివ శివ, ఆ శివ శివ అనే ఎక్స్ప్రెషన్ ఉన్నదే, ఇది హరి శివశివ అనడం ఎప్పుడు అంటామండి లోకంలో? శివశివ ఆశ్చర్యం ఏదైనా చూస్తే శివశివ అంటాం. శివశివ ఎంత ఆశ్చర్యం అన్నాడు ఇక్కడ. ఏమిటా ఆశ్చర్యం? అమ్మవారి కటాక్షం ఎవరికి లభిస్తుందో ఆ పురుషులు శివశివ ఎంత ఆశ్చర్యంగా ప్రవర్తిస్తారంటే, అంటే అమ్మవారి కటాక్షం ఎవరి మీద పడుతుందో, అంటే అమ్మ కృపకి నోచుకున్న పురుషుడు వాడు ఎలా ఉంటాడో చూడండి. పశ్యంతి సమం, సమముగా చూస్తాట. సృష్టిలో సమంగా చూడడం అనేది మహాకష్టం. సమంగా చూడగలిగే చూపు ఎవరికి వస్తుంది? సృష్టిలో అన్నిటినీ సమంగా చూడగలిగే చూపు ఎవరికి వస్తుందంటే అమ్మ చూపు ఎవరి మీద సోకుతుందో వాడికి ఆ చూపు లభిస్తుందండి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. అమ్మ చూపు లభిస్తే వాడికి ఆ చూపు లభిస్తుంది. వాడు సమంగా చూస్తాట. వేటిని సమంగా చూస్తాడు? విపినం భవనం, అమిత్రం మిత్రం, లోష్టంచ యువతి బింబోష్టం అన్నాడు ఇక్కడ. విపినం భవనం, అడవిని భవనాన్ని రెండింటినీ సమానంగా చూస్తాడు. అదేవిధంగా అమిత్రం మిత్రం, అమిత్రం అంటే శత్రువు, శత్రువుని మిత్రుణ్ణి సమానంగానే చూస్తాడు. అడవిని ఇంటిని సమానంగానే చూస్తాడు. లోష్టంచ యువతి బింబోష్టం అంటే మట్టిని మధుర పదార్థాన్ని కూడా సమానంగానే చూస్తాడు. ఈ చెప్పడంలో విషయం చూడండి. ఇది మట్టి అని యావగించుకోవడం కానీ, ఇది మధుర పదార్థం అని ఆదరించడం కానీ, అంటే హేయ ఉపాదేయ రెండూ లేవు వాడికి. ఇది హేయమని, ఇది ఉపాదేయమని లేదు. హేయం అంటే విడిచిపెట్టుట, ఉపాదేయం అంటే స్వీకరించుట. స్వస్తి. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. వెంకటేశ్వరావతారం నోటితో మాట్లాడదు. వెంకటేశ్వరావతారం ఆవిర్భావంలో సందేశం ఇస్తుంది.
ఇప్పుడు ఆయన గబగబ గబగబా వెళ్ళి కింద కూర్చుని భృగువు పాదం పట్టుకున్నారు. పట్టుకుని, ఎంత పని చేశారు మహర్షి, వజ్రాధృడతరం విద్ధి మచ్చరీరం విప్రోత్తమ. ఓ మహర్షి, ఈ శరీరం దేని వజ్రం కన్నా కఠినం. ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసిందో, ఎన్ని గదా ప్రహారములు తిందో, ఎన్ని బాణపు దెబ్బలు తిందో. ఇలాంటి శరీరాన్ని తన్నారా. విప్పరా కోమలాంఘ్రితలేనతం, ఎంత కోమలం మీ పాదం, అంత మెత్తటి పాదం, అంత కోమలమైన పాదం, అంత సున్నితమైన పాదం, ఎంత నిప్పెట్టిందో ఈ శరీరాన్ని తన్ని. ఏది 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 అని గబగబా ఉష్ణోదకాన్ని తీసుకురండి అన్నారు. తీసుకురమ్మని ఆ ఉష్ణోదకంతో, అంటే గోరువెచ్చటి నీళ్లు పాదం మీద పోసి పాదమంతా కడిగి ఉత్తరీయం తీసి ఆ పాదం తుడిచి తత్తీర్థాన్ని, ఏమనుకుంటున్నారు, అది భృగు మహర్షి పాదోదకం, తాను చల్లుకుని ఆ అంతఃపురంలో ఉన్న వాళ్ళందరి తలల మీద చల్లారు. ముక్కోపికి ఉండనే ఉందిగా ముఖస్థుతి అన్నట్లు ఆయనకి వెంటనే ఎక్కడ లేని కోపము విరిగిపోయింది. ఈయనరా తన్నినా కూడా చూసావా ఎంత గౌరవించాడో, పొంగిపోయాడంతే భృగువు. భృగువు భూలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువే యజ్ఞమునందు భోక్త, ఆయనకే ఈ యజ్ఞఫలాన్ని సమర్పణం చెయ్యండి. మంచిదే, మహానుభావుడు శ్రీ మహావిష్ణువుకి యజ్ఞఫలం ఇస్తే మీరు కాదంటారా, నీ కాదంటారా? ఆయనే యజ్ఞభోక్త. యజ్ఞభోక్యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభోక్యజ్ఞసాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని చదువుతున్నాం కదా. చాలా సంతోషించారు. యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు లక్ష్మీదేవి లేచి, ఆవిడంది, ఒక ముని నేను ఉండే స్థానాన్ని తన్నాడు. నేను ఉండే స్థానాన్ని ఒక మనుష్య ప్రాణి, భృగువు. ఋషి మనుష్య జాతిలోకి రాడు. మనుష్యునిగా పుట్టిన మనుష్య జాతిలోకి ఋషి రాడు. కానీ లక్ష్మీదేవి అంది, ఒక ఋషి వచ్చి నేనున్న స్థానాన్ని తన్నారు. నేను లోకమాతని, నా స్థానాన్ని ఆయన తంతే నేను ఎందుకుంటాను, ఉందును. ఎప్పుడు మీరు ఆయన్ని ఏం అనలేదు. అదేమిటా అలా తంతావా అని కూడా అనలేదు. వేడి నీళ్లతో అక్కడికి నన్ను తిమించి వెళ్ళారు నీళ్ళు. కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. కరవీరపురం గచ్చామి, నేను కరవీరపురం వెళ్ళిపోతున్నాను, కొల్హాపురం అక్కడ ఉంటాను, లక్ష్మీస్థానం అని ఆవిడ గబగబా వెళ్ళిపోయి. లక్ష్మి వెళ్ళిపోవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వెంకటేశ్వరుడు కలియుగంలో ప్రజల్ని ఉద్ధరించడానికి చేసుకున్నటువంటి సంకల్పానికి అనుగుణంగా ముందు ఆయన దయ కదిలింది అని. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక మాట చెప్తాను. మనసులో కలిగినటువంటి భావము యొక్క కర్మాచరణ రూపమే కార్యము. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా వెళ్ళిపోతున్నాను. ఓ బిచ్చగత్తె కూర్చునుంది, పక్కన ఆమె సంతానం ఓ పిల్ల కూర్చునుంది. అమ్మ ఆకలేసేస్తోంది అమ్మా, అమ్మ కూర్చోలేకపోతున్నానే అమ్మా, అమ్మ నాకు కడుపు మండిపోతోంది అమ్మా అని చెప్పి కింద పడి దొల్లుతోంది. ఇప్పుడు నేను ఆ పిల్లని చూడగానే బిచ్చగత్తెని చూసి నాకు జాలి కలగలేదు, పెద్దది కాబట్టి. ఆ పిల్లని చూసి జాలేసింది. అయ్యయ్యయ్యో చిన్నపిల్ల పాపం, అది ఆకలికి ఎలా ఏడుస్తోంది. ఇదే శంకరాచార్యుల వారు పట్టుకున్నారు. ఎవరిని చూస్తే దయ కలుగుతుందో ఉపమానం ఇచ్చారు. విహంగ శిశవ్విషణ్ణే అన్నారు కనకధారలో. పక్షం లేదు, పక్షి పిల్ల అన్నారు. అది కవికి గుండె పండిపోయింది భావప్రకటనమునందనడానికి ఆ మాటలో పడే రీతిని బట్టి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లని చూస్తే దయ కలుగుతుంది, బిచ్చగత్తెని చూస్తే దయ కలగదు. ఆ పిల్ల ఏడుస్తుంటే బాధేస్తుంది. ఇప్పుడు నాకు దయ కలగగానే నేనేం చేస్తాను? ఓ రూపాయి ఇచ్చామన్నా కొనుక్కో అన్నం, గభాలు నా పక్క కొట్లోకి వెళ్ళి నా దగ్గర 2 రూపాయలే ఉన్నాయనుకోండి, ఆ 2 రూపాయలు పెట్టి ఆ మరవరాల ప్యాకెట్ ఇలాగి అని పట్టుకొచ్చి, ఓ పిల్ల మరవరాలు తిని అలా మరవరాలు ఇస్తాను. అది వెంటనే ప్యాకెట్ చింపుకుని ఆ మరవరాలు తింటోంది అనుకోండి, అమ్మయ్య అంటాను. ఇప్పుడు నేను మరమరాల ప్యాకెట్ ఇవ్వడానికి ముందు ఏది కదిలింది నాలోంచి? దయ కదిలింది. దయ కదిలితే మరమరాల ప్యాకెట్ ఇవ్వడంగా కార్యం రూపాంతరం చెందింది కదా. నేను ఒక ఆహారపు పొట్లాన్ని ఇవ్వడం అన్నది నాలో కలిగినటువంటి దయ యొక్క రూపాంతరము, ఒక క్రియాకలాపంగా మారింది. వెంకటేశ్వరావతారము భూమి మీద రావడానికి ముందు ఆయన దయ కదిలింది. అది లక్ష్మి వెళ్ళడం అంటే. నేను మీతో మనవి చేశాను కదా, పురాణము భూతబ్దంగా చూపిస్తుంది అని మనవి చేశాను.
అందుకని తల్లి కదలాలి. ఆవిడ అంత కోపం వచ్చి వెళ్ళిపోయిన తల్లి అయితే లక్ష్మి మళ్ళీ ఆవు దూడని పట్టుకుని ఎందుకు ఎడుతుందండి చోళరాజు గారి దగ్గరికి? లక్ష్మి మళ్ళీ గబగబా వెంకటేశ్వరుడు పక్కకెళ్ళింది ఎందుకు? పద్మావతి ప్రణయం పూర్తవ్వాలి, స్వామివారు చేసిన ప్రతిజ్ఞలు పూర్తవ్వాలి, దీనికి ఆయన శక్తి కదలాలి, ఆయన దయ కదలాలి. అందుకని ముందు ఆవిడ కదులుతుంది. అరే కలియుగం, ప్రజలు పాడైపోతున్నారు. నారదుడు ఎంత బాధపడ్డాడో కలియుగాన్ని చూసి. కమలాక్షు నర్చించ కానక కామించి కమలాక్షితో ప్రొద్దు గడపువారు, రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాగంబుల తగలువారు, ముక్తియను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై కలియుగంపున ప్రజలు భ్రష్టులగుట చూచి నేను చింతింతునో అబ్జగర్భ అని చెప్పుకున్నాడు. ఎవరు తీరుస్తారు ఈ కష్టం? శ్రీ మహావిష్ణువు పెడతారా? కంగారు పడకన్నారు బ్రహ్మగారు. ఇప్పుడు ఆయన దయ కదిలింది, లక్ష్మి కదిలింది. రెండు. ఇంకొకటి ఏమిటో తెలుసా? అసలు పురుషుణ్ణి కదపగలిగింది ఎవరు అని అడిగింది వేదం. గృహిణి గృహముచ్యతే, ఇల్లు ఇల్లు కాదురా అవతల బావన్నారు. ఇది నా ఇల్లండి అని చూపించాను అనుకోండి, అది ఇల్లు కాదు. ఏది నా ఇల్లు అంటే నా భార్య నా ఇల్లు, భార్యయే ఇల్లు. అసలు నిజానికి పురుషునికి విశ్రాంతి స్థానం ఎవరో అని అడిగింది. రామాయణ వ్యాఖ్యానం జరిగితే మీరు తెల్లపోతారు. పురుషుని విశ్రాంతి స్థానమే భార్య. గృహిణి గృహముచ్యతే, సరి అయిన భర్త అని గుర్తేమిటో తెలుసా? భార్య లేకపోతే ఒక్క క్షణం ఉండలేకుండా ఉండాలి. నా ఉద్దేశ్యం భార్యాభర్తలు అంటే శాస్త్రమునందు ఇద్దరు కాదు. అందుకే సుందరకాండలో హనుమంటారు, అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసిదేక్షణ, అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం చ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి. సీతమ్మ లేని రాముడు బతకకూడదిన్నాళ్ళు, రాముడు లేని సీతమ్మ బతకకూడదిన్నాళ్ళు. కానీ ఎలా బతికున్నారు వీళ్ళిద్దరూ? రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది, సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది. శరీరములు వేరేమో కానీ మనసులు ఒక్కటే. ఇద్దరూ అందుకే బతకగలిగారన్నారు. అది భార్యాభర్తలంటే. అందుకే గృహిణి గృహముచ్యతే, భార్యని అంత ప్రేమించి లాలించి బుజ్జగించి సంసారాన్ని నడిపించుకోవాలి. భార్య మాట వినకపోతే నీ పాపం క్షయమైపోయిందని సంతోషపడిపో. భార్య మాట వింటే మాట వినే భార్య వచ్చిందని సంతోషపడిపో. తప్ప విన్నా వినకపోయినా బయటికి వెళ్ళి చెప్పడానికి మాత్రం శాస్త్రం అంగీకరించదు. అందుకే భర్తవి భరించాలంతే. కాబట్టి లక్ష్మి కదిలింది, వెంకటేశ్వరుడు కదిలేడు. దాని వెనకాతల కలియుగంలో దాంపత్యం అన్న మాటని సక్రమంగా అర్థం చేసుకో. భృగువు తన్నాడు, ఓర్పు పట్టాడు. ఓర్పు లేనిదే ఏదీ సాధించలేవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణాయ నమః. ఈ రాక్షసులంతా పైకి వస్తున్నారు కత్తులు తీసుకొని, విచిత్రమైనటువంటి ధ్వనులతో వస్తున్నారు వామనమూర్తిని చంపడానికి. అప్పుడు విష్ణు చెరువులంతా కూడా ఊరికే ఉండలేరు. వీళ్ళంతా కూడా నందుడు, సునందుడు, జయుడు, విజయుడు, బలుడు, ప్రబలుడు, కుముదుడు, కుముదాక్షుడు, విక్షోక్సేనుడు, పక్షిరాజైన గరుక్మంతుడు, జయంతుడు, శృతదేవుడు, పుష్పదంతుడు, సాత్వతుడు అనే వీరందరూ కూడా 10,000 ఏనుగుల బలం గలవారు. వారు ఆ రాక్షస రాజైన ఆ సైన్యాన్ని చీల్చి చెండాడారు. ఊరికే ఉంటారా వీళ్ళు? ఆ సమయంలో బలిచక్రవర్తికి గురుశాపం గుర్తుకు వచ్చింది. గురుశాపం ఉంది కదా, నా మాట వినలేదని ఆ శాపం ఇచ్చారు కదా గురువు. కోపించి తన వారిని పురుషోత్తముడి అనుచరుల వధిస్తూ ఉండటాన్ని చూసి రాక్షస సైన్యాన్ని ఇలా వారించసాగాడు. ఓ విప్రజిత్తి, ఓ రాహు, ఓ నేమి, నా మాటను వినండి. యుద్ధం మాని వెనక్కు తిరగండి. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలమే సకల ప్రాణులకు సుఖదుఖాలను ఇస్తుంది. మానవుడు పురుషాకారంతో దాన్ని దాటడానికి సమర్థుడు కాడు.
యో నో భవాయ ప్రాగాసీత్ అభవాయ దివో ఖసాం సయేవ భగవానద్య వర్తతే తద్విపర్యయం. కాలం సర్వసమర్థమైనది. అది పూర్వం మనకు శుభాన్ని సుఖాన్ని ఇచ్చి స్వర్గలోకవాసులకు దుఃఖాన్ని ఇచ్చింది. అదే కాలం ఈరోజు దానిని విరుద్ధంగా మనకు దుఃఖాన్ని, దేవతలకు అభివృద్ధిని ఇస్తున్నది. సైన్యము, మంత్రులు, తెలివితేటలు, దుర్గములు, మంత్రములు, ఔషధములు, యంత్రములు మొదలైన వాటితోనూ సామదాన భేద దండోపాయాలతోనూ మానవుడు కాలాన్ని దాటలేడు. అందరూ ఊరికే ఉండండి, మనకు కాలం కలిసి రాలేదు. ఒకప్పుడు కలిసి వచ్చేది మనకు. అప్పుడు మనం దేవతలనంతా జయించాం కదా. ఇప్పుడు కాలం కలిసి రావటం లేదు మనకు. అందుకని ఎప్పుడు కాలం మనకు కలిసి రాదో మనం ఊరికే ఉండటం మంచిది. ఇది సత్యము. మనకు కాలం మళ్ళీ అనుకూలంగా ఉన్నప్పుడు మీరే ఈ శ్రీహరిని అనుచరణను ఇంతకుముందు ఎన్నోసార్లు జయించారు కదా. కానీ ఈరోజు కాలం మనకు కలిసి రాలేదు కాబట్టి వారు మనల్ని జయించి సింహనాదం చేస్తున్నారు. దైవం అనుకూలంగా ఉంటేనే మనం వీరిని జయిస్తాం. మనకు దైవం అనుకూలంగా లేదు అనేది బాగా తెలుస్తున్నది. కనుక మనకు కార్యసిద్ధికి అనుకూలమయ్యే కాలం కోసం వేచి ఉండండి అన్నాడు. దితి అనువంశులకు చెందిన రాక్షస సేనానాయకులు తమ నాయకుడైన బలి పలికిన మాటను, ఈ మాటనంతా విన్నారు. విష్ణువు యొక్క అనుచరణతో ఓడిపోయిన సేనానాయకులు రసాతలానికి పారిపోయారు. తర్వాత కశ్యపుడి పుత్రుడు పక్షిరాజు అయిన గరుక్మంతుడు శ్రీహరి అభిప్రాయాన్ని తెలుసుకొని ఆ బలిని అదే యజ్ఞంలో సోమరసాన్ని పొందే రోజున ఈ వరుణ పాశాలు బంధించాడు. శ్రీహరి సర్వసమర్థుడు. ఆయన రాక్షసరాజైన బలి చక్రవర్తిని బంధిస్తుండగా భూలోక స్వర్గలోకాలయందు అన్ని దిక్కులలోనూ ఆహాకారాలు చెలరేగాయి. బలిచక్రవర్తి స్థిరమైన వివేక జ్ఞానము, గొప్ప కీర్తి గలవాడు గదా. నాగపాశాలతో బంధించబడి అతడు తన శోభను కోల్పోయాడు. అతడితో వామన భగవానుడు ఇలా అన్నాడు: ఓ రాక్షస, నాకు నువ్వు 3 అడుగుల భూమిని ఇస్తానని వాగ్దానం చేశావు కదా. నేను 2 అడుగులతోనే భూమిని అంతటినీ ఆక్రమించాను. ఇప్పుడు నాకు 3వ అడుగు భూమిని ఇవ్వు. ఈ సూర్యుడు తన కిరణాలతో ఎంతవరకైతే తప్పింపజేస్తాడో, ఎంతవరకైతే చంద్రుడు నక్షత్రాలు ప్రకాశింపజేస్తాయో, ఎంతవరకైతే మేఘము వర్షిస్తుందో అంతటి భూమి నీ ఆధీనంలో ఉంది కదా. నేను వ్యాపకుడిని. 1 అడుగుతో భూలోకాన్ని, శరీరంతో ఆకాశాన్ని, దిక్కులను 2వ అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించాను కదా. నువ్వు చూస్తూ ఉండగానే నీ సంపద నాది అయింది కదా. ఇస్తానని వాగ్దానం చేసిన దానిని దానం చెయ్యని వాడికి నరకలోకం ఖాయమని శాస్త్రంలో చెప్పబడింది కదా. కనుక నీకు నరకం ప్రాప్తిస్తుంది. నీ గురువైన శుక్రాచార్యుడు కూడా ఆ విషయాన్నే నీకు చెప్పాడు కదా. కనుక నువ్వు నరకలోకంలోకి ప్రవేశించు. ఎవడైతే యాచకుడికి మాట ఇచ్చి దానం చెయ్యకుండా మోసగిస్తాడో అటువంటి వాడికి స్వర్గ సుఖాలను పొందాలనే వాడి కోరిక వ్యర్థమైపోతుంది. వాడు స్వర్గలోకానికి చాలా దూరమై నరకంలో పడతాడు. సంపన్నుడిని అనేటువంటి గర్వం నీకుంది కదా, నేనే కదా అనేటువంటి గర్వం నీకుంది. ఇస్తానని మాట ఇచ్చి నన్ను మోసగించావు. ఆ పాపానికి ఫలం నరకలోక వాసము. కనుక నువ్వు కొన్ని సంవత్సరాలు నరకాన్ని నువ్వు అనుభవించాల్సిందే అన్నాడు వామన భగవానుడు. ఇంతటితో
8వ స్కందంలోని 21వ అధ్యాయం సమాప్తమవుతున్నది. 22వ అధ్యాయం. ఈ అధ్యాయంలో శ్రీహరి ప్రసన్నుడై బలిని అనుగ్రహించటం అనేటువంటి విషయం చెప్పబడింది. శ్రీ సుఖమహర్షి ఇలా ఆ మహర్షి ఇట్లా చెప్తున్నాడు. సుకుడు, ఓ పరీక్షణ్ మహారాజా, రాక్షసుడైన బలిచక్రవర్తి మనస్సును సత్యం నుండి చలింపచేయటానికి శుక్రాచార్యుడు ఎంతగా ప్రయత్నించినా బలిచక్రవర్తి చలించలేదు అని సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు. ఆయన భగవంతుడితో ఇలా అన్నాడు, ఓ దేవశ్రేష్ఠ, నువ్వు పవిత్రమైన కీర్తి కలవాడివి. నేను పలికిన మాటను నువ్వు అసత్యం అనుకుంటున్నావా? అలా అయితే నేను ఆ మాటను సత్యం చేస్తాను. నా పలుకు మోసపు మాట కాకూడదు. నీ యొక్క 3వ అడుగును నా తలపై ఉంచు. నేను అపకీర్తికి ఎంతగానో భయపడతాను. దానికి భయపడినంతగా నరకం వల్ల కానీ, రాజ్యాధికారం చేజారిపోవటం వల్ల కానీ, పాశాల బంధనం వల్ల కానీ, దాటరాని ఆపద వల్ల కానీ, దారిద్ర్యం వల్ల కానీ, నువ్వు వేసే శిక్ష వల్ల కానీ ఏమాత్రమూ నేను భయపడను. పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్త మార్పితం యం నామాత పితా భ్రాత సుహృదచ్చాది శాంతి. సుహృదచ్చది శాంతి. నువ్వు అతి గొప్ప యోగ్యుడవు. నువ్వు వేసే శిక్ష మానవులకు గొప్పగా స్తుతించదగినది నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటి మేలు చేసే శిక్షను తల్లి, తండ్రి, సోదరుడు, మిత్రులు కూడా చేయలేరు. మేము రాక్షసులము. మాకు తెలియకుండానే మాకు మేలును కలిగించే గొప్ప గురువు నువ్వు. అనేక విధాల గర్వాలతో గ్రుడ్డివారమై ఉన్న మమ్మల్ని నువ్వు రాజ్యభ్రష్టులను చేసి మాకు కనువిప్పు కలిగించావు. ఆశ్చర్యం. నీయందు దృఢమైన శత్రుత్వం కలిగిన చాలామంది రాక్షసులు ద్వేషంతో నిన్నే నిరంతరము స్మరిస్తూ తిరుగులేని భక్తి యోగంలో గొప్ప నిష్ఠ కలవారు పొందే మోక్షాన్ని వాళ్ళంతా పొందుతున్నారు. నీ లీలలు అనేకాలు. నువ్వు ఈనాడు నన్ను వరుణ పాశాలతో బంధించావు. అయినా నేను సిగ్గుపడటం లేదు, దుఃఖాన్ని కూడా పొందటం లేదు. మా తాతగారు ప్రహ్లాదుడు లోక ప్రసిద్ధమైన మంచి కీర్తి గలవాడు. నువ్వే పరమలక్ష్యముగా గలవాడు. నీ భక్తులకెల్లా ఉత్తముడు. నీతో శత్రుత్వం పూనిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని నానా చిత్రహింసలు పెట్టాడు కదా. ఓ దేవా, మరణించే స్వభావం కల మానవుడికి ఈ లోకంలో దేహంతో పనేముంటుంది? అది చివరిలో ఎలాగైనా విడిచిపెట్టవలసిందే కదా. ఇవంతా మనం చేసేది ఏదైతే చేస్తున్నామో శరీరంతో ఆయుర్దాయం తగ్గిపోవటానికే ఇవన్నీ మనం చేస్తున్నాం. కృష్ణాయ నమః.